అలానే మిస్ఎస్ రావు చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇస్తానన్నటువంటి పింఛన్లు ఒక్క రోజు కూడా లేట్ లేకుండా ఇస్తున్నారు. ఆయన ప్రకటించినటువంటి సూపర్ 6లో ప్రధానమైనది సామాజిక పింఛన్లు. ఈ సామాజిక పింఛన్లని వాలంటీర్స్ లేకుండా గ్రామ సచివాలయ ఉద్యోగుల ద్వారా ప్రతి ఇంటికి పింఛన్లు పంపిస్తూ ఉన్నారు. ఇది అమలు కాదు అని చెప్పి అన్నారు. ఫస్ట్ వాలంటీర్లు తీసేశారు కాబట్టి అమలు కాదు అన్నారు. కానీ అమలు చేసి చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 1వ తారీఖు సెలవు ఆదివారం వచ్చింది. అందుకని 30వ తారీఖునే ఇప్పుడు ఒకరోజు ముందే పింఛన్లు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీ వెళ్ళి వెంటనే ఆయన శనివారం రోజు రిటర్న్ అవుతారు. శనివారం రోజు రిటర్న్ అయ్యి ఆయన శనివారం రోజు పింఛన్లు ఇవ్వబోతున్నారు. ఆయన కూడా విజయనగరం జిల్లాలో ఒక ఊర్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. పింఛన్లు ఇచ్చేటువంటి రోజున మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళే స్వయంగా వెళ్ళి కొంతమందికి పింఛన్లు అందజేస్తున్నారు. ఎందుకంటే 4,000 రూపాయలు పింఛన్ అంటే అది మామూలు విషయం కాదు. సామాజిక పింఛను 4,000 రూపాయలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రకటన, హామీ ఎన్నికలకు ముందు దాన్ని అమలు చేస్తున్నారు. సూపర్ 6లో ప్రధానమైనటువంటిది అది. దాంతోపాటు సిలిండర్లు, ఉచిత సిలిండర్లు 3 ఇస్తామని చెప్పేశారు. ఈ 3 ఉచిత సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇక అమలు చేయాల్సింది ఏంటి? తల్లికి వందనం. ఈ తల్లికి వందనానికి సంబంధించి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి, రాబోయే అకాడమిక్ ఇయర్ నుంచి తల్లికి వందనం నిధులను కూడా జమ చేయటానికి ఈ ప్రభుత్వం సిద్ధమైంది. ఇక స్త్రీశక్తికి సంబంధించినటువంటి పథకాన్ని అమలు చేయడానికి నిధులను సమీకరిస్తున్నారు. అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ కేంద్ర ప్రభుత్వం 3 విడతలుగా ఇచ్చేటువంటి సహాయంతో పాటు కలిపి ఇస్తామని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ చేశారు. బీసీలకి రక్షణ కల్పిస్తేలాగా చట్టం. ఇవి ఆయన ప్రకటించినటువంటి సూపర్ 6లు. వీటిల్లో దాదాపుగా ఫస్ట్ ఏడాదే అన్నీ అమలు చేశాడు ఆయన. అమలు చేయబోతున్నాడు, ఇంకా చేయలేదు. ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 అనౌన్స్ చేశారు. అంటే మొదటి ఏడాది దాదాపుగా 80% ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి, సంక్షేమ పథకాలని పకడ్బందీగా నిర్వహించడానికి ఆయన ఒక ప్రణాళికను తయారు చేసుకుని ఆ దిశగా వెళ్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వం కూడా పథకాలన్నింటినీ మొదటి ఏడాది లాంచ్ చేయదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెన్షన్ను 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి చివరి సంవత్సరంలో ఎలక్షన్ 2024 టైంలో ఆయన చివరి నెలలో ఇవ్వాలని ట్రై చేశాడు. కానీ 500 కలిపి ఇచ్చిన దాఖలాలు లేవు. 2,500 ఆయన ఇచ్చింది. అందుకే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పి పదే ప్రత్యర్థులు వినిపిస్తూ ఉన్నారు. గతంలో ఏమో కానీ 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మాత్రం ఆయన ఏదైతే చెప్పారో హామీలు, ఆ హామీల్లో సూపర్ 6ని యథాతథంగా అమలు చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 1వ తారీఖు ఉద్యోగులకు జీతాలు ఇస్తానన్నారు. అలాగే పెన్షన్లు ఇస్తానన్నారు. వాళ్ళకి 1వ తారీఖున జీతాలు, పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. ఎంత భారం అయినా, ఎన్ని అప్పులు తీసుకొచ్చైనా ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? ఉద్యోగులకి డిఏలు, టీఏలు పెండింగ్లు ఉన్నాయి, పిఆర్సీ పెండింగ్ ఉంది, అవి వేయాలి అని చెప్పి ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు 1వ తారీఖు జీతాలే ఇవ్వలేకపోయారు కదా, పిఆర్సీ కమిటీయే వేయలేకపోయారు కదా, డిఏలు, టీఏలు పెండింగ్ దాదాపు 20,000 కోట్లు పెండింగ్లో పెట్టిపోయారు కదా, దాంట్లో 6,500 కోట్లు ఈ మధ్యనే కదా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకి ఇచ్చింది. మరి ఇప్పుడు ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేసిన విధంగా ఇప్పుడు ఏదైతే ఆయన డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్స్ దిశగా నడుస్తారంటే నడుస్తారు ఉద్యోగులు. ఎందుకంటే ఉద్యోగులకి పిఆర్సీ కావాలి, టీఏలు కావాలి, డిఏలు కావాలి, అలాగే వాళ్ళకి 5 days వర్కింగ్ డేస్ కావాలి, 8 hours పని చేయకూడదు, ఇవన్నీ చాలా ఉన్నాయి డిమాండ్స్. వాళ్ళకి 1వ తారీఖు జీతాలు కావాలి. ఒకప్పుడు 1వ తారీఖు జీతాలు ఇస్తే చాలు మర్రో అంటూ వేడుకున్నటువంటి ఉద్యోగులు ఇవాళ 1వ తారీఖు జీతాలు ఇస్తుంటే మిగతా డిమాండ్స్ని ముందు పెడుతున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళు స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. సో కాబట్టి సూపర్ 6ని అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఉద్యోగులు కొంతమంది ఏమంటారు, నేను ఏదైనా వీడియో పెడితే ఉద్యోగులు పిఆర్సీల మీద, ఎందుకు పిఆర్సీ, ఇంత జీతాలు ఉన్నాయి కదా, బడ్జెట్లో అసలు 90% వాళ్ళ జీతభత్యాలకి పెన్షన్కి వెళ్తుంది కదా అని చెప్పి వీడియోలు పెడితే, అసలు ఓపీఎస్ కావాలంటారు, సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ కావాలంటారు, ఓపీఎస్ ఇవ్వకూడదు, ఓపీఎస్ ఇస్తే కనుక రాష్ట్రం కంప్లీట్గా ఆర్థికంగా
పతనం అయిపోతుందని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నారని చెప్పి నేను వీడియోలు చేస్తే సామాజిక పెన్షన్లు ఆపండి, లేదంటే రైతులకు ఇచ్చే సహాయాన్ని ఆపండి, పొలిటీషియన్స్ తీసుకునే కరప్షన్ ఆపండి, ఇవి చెప్తారు. మరి ఉద్యోగులు కరప్షన్ చేయట్లేదా? నిన్న కాక మొన్న ఒక పంచాయతీ సెక్రటరీ మీద ఏసీబీ రైడ్ చేస్తే దాదాపు 6 నుంచి 7 కోట్ల వరకు బయటపడింది. ఒక పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం ఎంత, ఆయన కరప్షన్ సొమ్ము ఎంత? వైజాగ్లో ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మీద రైడ్ చేస్తే 500 కోట్లు బయటపడ్డాయి. 500 కోట్లు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? అదేమంటే అందరూ అవినీతి పరులు కాదు అంటారు. అవును, అందరూ అవినీతి పరులు కాదు. మెజారిటీ 190 మంది అవినీతి పరులు ఉన్నారు. మరి వీళ్ళకి ఎందుకు పిఆర్సీ ఇవ్వాలి, ఎందుకు టీఏలు డిఏలు ఇవన్నీ పెంచి ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తే, ఇప్పుడు వాళ్ళు సామాజిక పెన్షన్లు ఎందుకని ప్రశ్నిస్తున్నారు? సామాజిక పెన్షన్లు ఆపేసి మాకు ఇవ్వండి జీతాలని అడుగుతున్నారు. అది ధర్మం కాదు కదా. సో ఇప్పుడు ఉద్యోగులకి ప్రజలు 95%, 98% ఉన్నారు, ఉద్యోగులు 3% ఉన్నారండి. 96%, 97% ప్రజల పక్షాన ప్రభుత్వాలు ఉండాలా? 3% ఉన్నటువంటి ఉద్యోగుల పక్షాన ఉండాలా? అసలు ఉద్యోగులు ప్రజాసేవకులు, అది మర్చిపోతున్నారు. అసలు ఉద్యోగులు అనేవాళ్ళు వేరే కాదు, వాళ్ళు దైవవంశ సమూతులు కాదు, వాళ్ళు ప్రజాసేవకులు. అలాగే రాజకీయ నాయకులు ప్రజాసేవకులు. ప్రజాసేవ చేస్తామని చెప్పి ప్రమాణం చేసి ఉద్యోగాల్లో చేరి ప్రజాసేవ చేస్తామని చెప్పేసి పదవుల్లో తీసుకొని ప్రజల్ని, ప్రజాసొమ్ముని దోచుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీని మీద చర్చ జరగాలి, దీని మీద పోరాడాలి, దీని మీద ఉద్యోగ సంఘ నేతలు ఉద్యమాలు చేయాలి, ధర్నాలు చేయాలి, ఆందోళన చేయాలి. ఎవరైనా కరప్షన్ పాల్పడితే డిస్మిస్ చేయమని చెప్పి వాళ్ళే చెప్పాలి. ఇలాంటివి లేకుండా వాళ్ళ డిమాండ్లు చేస్తున్నారు. సో ఇన్ని డిమాండ్లు చేస్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? సామాజిక పెన్షన్లు కానీ లేదా ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లు కానీ యథాతథంగా అమలు చేయడానికి సిద్ధమయ్యారు. అందుకే 1వ తారీఖు సెలవు అయితే ముందు రోజే పెన్షన్లు ఇవ్వడానికి చంద్రబాబు గారు సిద్ధమయ్యారు. దీంతో పాటు రేషన్ ఈ మధ్యకాలంలో ఈ రేషన్ వెహికల్స్ని ఆపేశారు. అది ఒక భారంగా మారింది. దాదాపు 900 కోట్ల పైగా భారం పడుతుంది ప్రభుత్వం మీద అని చెప్పి ఆ వెహికల్స్ అన్నింటినీ ఆపేశారు. ఆపేసి రేషన్ డీలర్ల వద్దకు వెళ్ళి ఈ రేషన్ సరుకులు తెచ్చుకునేటువంటి సిస్టమ్ని మళ్ళా పునరుద్ధరించారు గతంలో మాదిరిగా. అయితే ఎవరైతే వెళ్ళి తెచ్చుకోలేరో వాళ్ళకి మాత్రం ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటువంటి బాధ్యత డీలర్ మీద పెట్టారు. ఆదివారం రోజు కూడా మీరు వెళ్ళి సరుకులు తీసుకోవచ్చు అనేది పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు అనౌన్స్ చేశారు. దానికి సంబంధించిన న్యూస్ నేను చదివి వినిపిస్తాను. యాక్చువల్గా ఆదివారం కూడా వెసులుబాటు. ఆంధ్రప్రదేశ్లో రేషన్ సరుకుల పంపిణీ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అనుకూలంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారానే నిత్యావసర వస్తువులను పంపిణీ చేయనున్న తరుణంలో లబ్ధిదారుల సౌకర్యార్థం మరో ముందడుగు వేసింది. ఇకపై ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆదివారాల్లోనూ రేషన్ దుకాణాలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. గురువారం నాడు విజయవాడలో రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ ట్రయల్ రన్ను పరిశీలించిన అనంతరం మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో రేషన్ వాహనాల కోసం పనులు మానుకొని గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేదని, ఆ ఇబ్బందులను తొలగించడమే కాకుండా లబ్ధిదారులకు మరింత వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల సౌలభ్యమే మా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత. జూన్ 1 నుంచి 15 రోజుల పాటు రేషన్ సరుకులు పంపిణీ చేస్తాం. ఈ 15 రోజుల్లో ఆదివారంతో సహా అన్ని రోజులు షాపులు తెరిచే ఉంటాయి. దీనివల్ల రోజువారీ పనులకు వెళ్లేవారు, కూలీలు, ప్రైవేటు ఉద్యోగులు తమకు వీలైన సమయంలో, ముఖ్యంగా సెలవు దినమైన ఆదివారం కూడా రేషన్ తీసుకునేందుకు అవకాశం కలుగుతుందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గతంలో చాలామంది లబ్ధిదారులు 10 దినాల్లో రేషన్ తీసుకోలేక ఇబ్బందులు పడేవారని, ఆదివారం షాపులు తెరిచి ఉంచడం వల్ల అలాంటి సమస్యలకు తెరబడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా పట్టణ, నగర ప్రాంతాల్లోని ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారికి వారాంతంలో మాత్రమే తీరిక దొరికే వారికి ఈ నిర్ణయం ఎంతో ఉపకరిస్తుందని అధికారులు చెబుతున్నారు. వృద్ధులు, దివ్యాంగులు షాపులకు రాలేని పక్షంలో వారి ఇళ్ల వద్దకే సరుకులు అందజేసేలా డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు కూడా మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇది సో ఆదివారం కూడా రేషన్ షాపులు ఉంటాయి. ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మీరు ఇష్టమైనటువంటి రోజు, మీరు తీరిగ్గా ఉన్నటువంటి అప్పుడు డీలర్ దగ్గరికి వెళ్ళి మీకు ఏవైతే నిత్యావసర సరుకులు వస్తాయో అవి మీరు తీసుకోవచ్చు. ఆదివారం కూడా షాపులు ఉంటాయి. ఇది ఒక వెసులుబాటును కల్పించారు. అంటే అనౌన్స్ చేసినటువంటి హామీల్ని వీలున్నంత వరకు పారదర్శకంగా, సౌలభ్యంగా అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము అనేది నాదెండ్ల మనోహర్ గారు చెప్తున్నారు. మరి దీంట్లో మీ అభ్యంతరాలు ఏందనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.